హాయ్ అండి, అందరికీ నమస్కారం. మనమైతే ఇది చూసిన గ్రూప్ 2 నోటిఫికేషన్ను టీఎస్పీఎస్సీ వాళ్ళు అయితే రిలీజ్ చేయడం జరిగింది. నిన్న రాత్రి ఈ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఈ గ్రూప్ 2 నోటిఫికేషన్ 783 పోస్టులతో మనకు రిలీజ్ చేశారు టీఎస్పీఎస్సీ వారు. దీంట్లో కనుక డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే ఆన్లైన్ అప్లికేషన్స్ వచ్చేసి 18th January 2023 నుంచి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. లాస్ట్ డేట్ వచ్చేసి 16 February 2023లో మనకు లాస్ట్ డేట్ అయితే ఉంది. అదేవిధంగా ఆల్ టికెట్స్ ఎప్పుడైతే ఎగ్జామ్స్ అనౌన్స్ చేశారో దాని నుంచి 7 రోజుల ముందు ఆల్ టికెట్ డౌన్లోడ్ అవుతాయని వీరు చెప్తున్నారు. అదేవిధంగా ఇక్కడ 18 విభాగాల్లో మనకు ఖాళీలు అయితే ఇవ్వడం జరిగింది. ఆ 18 విభాగాలు మున్సిపల్ కమిషనర్లో 11, అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ 59, నాయబ్ తహసీల్దార్ అనేది 98, సబ్ రిజిస్టర్ గ్రేడ్ 2 అనేది 14, అసిస్టెంట్ రిజిస్టర్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ కమిషనర్ అనేది 63 వేకెన్సీస్. అదేవిధంగా అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ ఇన్ కమిషనర్ ఆఫ్ లేబర్ డిపార్ట్మెంట్లో 9, మండల్ పంచాయతీ ఆఫీసర్ అనేది 126, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ అండ్ నేటివ్ 97, అసిస్టెంట్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఇన్ అనేది టెక్స్టైల్స్లో డిపార్ట్మెంట్లో 38, అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో 165, సెక్రటేరియట్లో 15, అదేవిధంగా ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో 25, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఇన్ లా డిపార్ట్మెంట్లో 7. ఈ విధంగా చూసుకున్నట్టయితే మనకు 783 వేకెన్సీస్తో మనకు మొత్తం ఉన్నాయి. అదేవిధంగా వీటి యొక్క ఏజ్ కనుక చూసుకున్నట్టయితే వీటన్నిటి ఏజ్ వచ్చేసి 18 to 44. కానీ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ మాత్రం 21 to 30 అని వీరు మెన్షన్ చేశారు. అదొకటి గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఇక్కడ ఎగ్జామినేషన్ అనేది డేట్ అనౌన్స్ చేస్తామని వీరు చెప్తున్నారు. అదేవిధంగా ఏ ఎగ్జామ్ అయితే కంప్యూటర్ బేస్డ్ టెస్టా లేకపోతే ఆఫ్లైన్ టెస్టా అనేది వారు చెప్తామని ఇక్కడ చెప్తున్నారు. అదేవిధంగా ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వాలని కూడా వారు చెప్తున్నారు. అదేవిధంగా మనం ఇక్కడ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్టయితే ప్రతి ఒక్క దానికైతే మ్యాక్సిమం మనకు డిగ్రీయే ఇక్కడ క్వాలిఫికేషన్ అయితే పెట్టి ఉన్నారు. కానీ కొన్నిట్లలో డిగ్రీతో పాటు ఈ టెక్స్టైల్స్ అనేది డిగ్రీ, బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ ఉండాలి. అదేవిధంగా మస్ట్ పాసెస్ ఏ డిప్లొమో ఇన్ టెక్స్టైల్స్ టెక్నాలజీ అనేది వారు ఇక్కడ ఇస్తున్నారు. కాబట్టి దీనిలో ఒక్కటి మాత్రమే ఈ టెక్స్టైల్స్ చేయాలని ఉంది. మిగతా అన్ని బ్యాచిలర్ ఉంటే, డిగ్రీ ఉంటే సరిపోతుంది. వీటి యొక్క క్వాలిఫికేషన్ అన్నిటికీ డిగ్రీ ఉంటే సరిపోతుంది. అదేవిధంగా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్కి మాత్రం హైట్ టు చెస్ట్ వీరు కొలవడం జరుగుతుంది. హైట్ వచ్చేసి 167.6 సెంటీమీటర్స్, చెస్ట్ వచ్చేసి 86.3 సెంటీమీటర్స్ ఉండి ఎక్స్టెన్షన్ ఏమో 5 అవ్వాలండి మెన్స్కి మాత్రం. ఉమెన్స్కి అయితే హైట్ వచ్చేసి 152.5 సెంటీమీటర్స్ ఉండాలి. అదేవిధంగా ఇక్కడ ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం, మహబూబ్ నగర్ ఏజెన్సీ ఏరియాలకు మాత్రం 160, 80 ఉంటే సరిపోతుందండి. అదేవిధంగా ఇక్కడ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ గురించి వారు ఇచ్చినారు. డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఉన్నవారు కూడా ఎలిజిబుల్ అని వారు చెప్తున్నారు. కాబట్టి అదేవిధంగా డిగ్రీతో సమానమైన క్వాలిఫికేషన్ ఉన్నవారు కూడా ఎలిజిబుల్ అని వారు చెప్తున్నారు. అదేవిధంగా ఇక్కడ మినిమం ఏజ్ వచ్చేసి 18, మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 44. అదేవిధంగా ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉందని వీరు చెప్తున్నారు. అదేవిధంగా అప్లికేషన్ ఫీ మాత్రం 200. అదేవిధంగా ఎగ్జామినేషన్ ఫీ కూడా ఉంటుంది 120. మొత్తం 320తో మనం అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ సెంటర్స్ అనేవి మనకు అవైలబుల్ ఉన్నాయి. మన తెలంగాణలో ఉన్న అన్ని డిస్ట్రిక్ట్స్ ఇక్కడ సెంటర్స్ వారు పెట్టున్నారు. కాబట్టి ఎక్కడైనా మనం అప్లై చేసుకోవచ్చు. మీకు దగ్గరలో ఉన్న సెంటర్స్లో మీరు అప్లై చేసుకోండి. అదే ఏ విధంగా అప్లై చేయాలో నేను నెక్స్ట్ వీడియోలో మీకు చేసి చూపిస్తాను. అదేవిధంగా ఇక్కడ మనకి ఇక్కడ సిలబస్ కూడా ఇచ్చి ఉన్నారు వాళ్ళు. అదేవిధంగా వేకెన్సీస్ ఏ జిల్లాలో ఎన్ని ఉన్నాయి అనేవి కూడా ఇచ్చి ఉన్నారు. మనకు జోన్ల వైజ్గా కూడా ఇచ్చి ఉన్నారు. ఇక్కడ చూసుకున్నట్టయితే మల్టీ జోను, జోన్ల వైజ్ కూడా ఇచ్చి ఉన్నారు వాళ్ళు ఎన్ని పోస్టులు ఉన్నాయని. అదేవిధంగా ఆన్లైన్ పేమెంట్ సిలబస్లో కనుక చూసుకున్నట్టయితే పేపర్ 1 వచ్చేసి జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ 150 మార్క్స్,
2.5 hours, 150 మార్క్స్ మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి. పేపర్ 2 అనేది హిస్టరీ, పాలిటీ, సొసైటీ. అదే పేపర్ 3 వచ్చేసి ఎకానమీ అండ్ డెవలప్మెంట్. పేపర్ 4 వచ్చేసి తెలంగాణ మూమెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్. ఈ 4 పేపర్లకు మొత్తం 150 మార్క్స్ అండి, మొత్తం 600 మార్క్స్. టైం వచ్చేసి 2.5 hours అండి. ఇక్కడ కనుక మనం చూసుకున్నట్టయితే సిలబస్ గురించి వారు డీటెయిల్గా ఇచ్చినారు. ఈ సిలబస్ గురించి నేను మీకు మరొక వీడియో చేసి అక్కడ డీటెయిల్గా మనం చూద్దాం. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.